అంటే గతంలో మీరు చేసిన సపోర్ట్ వల్లే మేము బయటకు వచ్చి ఉద్యమం చేసిన సక్సెస్ అయింది. ఇప్పుడు కూడా మీడియా మిత్రులు అందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే భూములు ఇవ్వకపోయి నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెబుతాడు ఇది రాజకీయాలు కాదు రైతులకు సంబంధించిందని చెబుతున్నారు. అక్కడ ఒక రైతు, వాళ్ళు మా రైతు సోదరులే. 98 మంది ఇచ్చి ఇద్దరు ఇవ్వనాటికి నేను సపోర్ట్ చేస్తాను నేను వస్తానంటే ఎలాగా ఒప్పుకుంటారు జనం? ఈ 95 మంది ఇచ్చిన వాళ్ళు ఆ రోజే మేము ఇవ్వము మీరు కూడా ఇవ్వద్దని మా వాళ్ళల్లో తిరగాలి. వాళ్ళు ఇటు వచ్చి 29 వాళ్ళల్లో మేము ఇవ్వడానికి ఇష్టపడతలేదమ్మా, మీ 29 మిగిలిన గ్రామాలు ఇవ్వద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అండుకో తిరగాలి వచ్చి. ఇప్పుడు కూడా ధర్నా చేయండి. ఇప్పుడు ఇవ్వద్దని చెబుతున్నారు, ఇవ్వనాల దగ్గర కూర్చొని ధర్నా చేయండి. ఇచ్చిన తర్వాత మీరు ఇవ్వద్దని చెప్పి నువ్వు ప్రెస్ మీట్లు పెడితే ఎక్కడ ఆగుతారు? ఇచ్చేదాకేమో ఇవ్వండి నాకు ఇష్టమేనంటాం. ఇచ్చి నాకు ఈ రాజకీయ నాటకాల కోసం జగన్ రెడ్డి గారు చేసే తపన ఇదంతా. అంతేగాని నిజంగా ఆయనకి రైతుల మీద ఏ ఇంట్రెస్ట్ ఉండా ఆ రోజు మహిళలను అంత ఏడిపించాడు. ఇప్పుడు ఇంకా ప్రజెంటు ఇప్పుడు కూడా వచ్చి మా మీద రాళ్ళు వేశారు. జంగిల్ రాజ్యం నడుతుంది. ఎక్కడ జంగిల్ రాజ్యం? నువ్వు ఉండప్పుడు నడిచింది జంగిల్ రాజ్యం. సచ్చారు బాబాయ్ ఎప్పుడు పోతావో నువ్వు అని చెప్పి మొత్తం రాష్ట్రం అంతా 26 జిల్లాల దండాలు పెట్టుకొని నిన్ను వదిలించుకొని ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు. ఎందుకంటే ప్రతిపక్షం ఉండ నువ్వేదో పాయింట్ రేజ్ చేస్తావని. ఇప్పటికైనా నువ్వు గమనించి నువ్వు ఈ మానుకొని ప్రజలకు ఏదైనా మంచి ఉపాయం ఉంటే చెప్పండి. ఇప్పుడనే నిన్న పెట్టారు మన రైతు సోదరులు. ఈ రాజకీయాల్లో తావు లేదంటే మరి మీరు ఎందుకు వెళ్ళినట్టు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి? రాజకీయాలకు తావు లేదు, ఇది రైతుల సమస్య అన్నప్పుడు మీకు ఎగ్జిక్యూషన్ లెటర్ ఇచ్చిన కలెక్టర్ దగ్గరికి పోవాలి, లేదా సిఆర్డీ ఆఫీసర్ని కనుక్కోవాలి వెళ్ళి కమిషనర్ గారిని. ఏంటయ్యా ఇవ్వటం ఏంటి, మా పరిస్థితి ఏంటి, మేము కోర్టుకు పోతున్నాం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయడు. ఇంకాస్త రెచ్చగొట్టి ఇంకా నిప్పులు పోసి ఆంధ్రప్రదేశ్ను దిగజార్చే పనిలో ఉన్నాడు ఆయన. ఆయనకు ఆంధ్రప్రదేశ్ అంటే ఇష్టమే లేదండి.